ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 26-27 వచనములు. భూగర్భంలోని బొగ్గు గనుల్లో ఊహ కందనంత శక్తి నిక్షిప్తమై ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమైపోవడం వల్ల ఇవి ఏర్పడినాయి. అలాగే గత కాలంలో మనం అనుభవించిన ఆవేదనల వల్ల సమకూరిన ఆత్మీయ శక్తి మన మనస్సు పొరల క్రింద దాక్కుని ఉంది. ఈ శ్రమల పోరాటాల్లో మనకి దక్కిన కొల్ల సొమ్ము ఒక దినాన్న బయటపడుతుంది. యాత్రికుని ప్రయాణములో రాయబడిన రీతిగా శ్రేష్టమైన హృదయాలుగా మనలను అది తర్ఫీదు చేస్తున్నదని గమనిస్తాము. మన రాజు నివసించే పట్టణం వరకు శ్రమల దారుల్లో గుండా మన తోటి ప్రయాణికుల్ని విజయవంతంగా నడిపించడానికి ఇది మనకి బలాన్నిస్తుంది. మనం శ్రమను చిరునవ్వుతో ఎదుర్కోగలిగితేనే ఇతరులను కూడా నడిపించగలం అన్నది విస్మరించకూడదు. పౌలు జయగీతాలనే గాని శ్మశాన స్తబ్దతను వెంటబెట్టుకు వెళ్ళేవాడు కాడు. శ్రమ ఎంత కఠినమైనదైతే అంత ఉత్సాహంగా స్తుతిగానాలు చేస్తూ ఆనందించేవాడు. మృత్యువు కోరల్లో చిక్కుకొని కూడా ఆయనలో నమ్మకం చెలించేది కాదు. దేవా, నీ విశ్వాసంలో, సేవలో, త్యాగంలో నేను ఆహుతి కాగలిగితే ధన్యుడిని. గొంతెత్తి ఉత్సాహధ్వని చేస్తాను. నాకీ రోజున సంభవిస్తున్న వాటన్నింటిలో నుంచి మరింత బలాన్ని పొందేలా సహాయము చెయ్యి అంటాడు. గున్నమామిడి తోటకి దూరంగా ఉన్న పంజరంలో కోయిలను నేను. పాడేను తీయని పాట హాయిగా దైవ సంకల్పానికి తలవాల్చేను. ఇదే ఆయన సంకల్పమైతే రెక్కలు కొట్టుకొనుటెందుకు? పదే పదే గొంతు నుంచి జాలువారే గీతానికి ప్రతిధ్వనిస్తుంది పరలోక ద్వారం అదే.